హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే రేవతి మెస్ అండ్ క్యాటరింగ్ దగ్గరకు అయితే వచ్చానమాట. ఇక్కడైతే నాన్ వెజ్ వెజ్ రెండు ఉంటాయి. నాన్ వెజ్ అయితే చాలా బాగుంటాయంట. టేస్ట్ అయితే చూసేద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం పదండి. లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఓనర్స్ చేత కూడా చెప్పిస్తాను. సో వెళ్ళిపోదాం పదండి. ఒక నాటుకోడి, ఒక మటన్ కర్రీ దీనికే కదా, ఒక చికెన్ పార్సల్ నాటుకోడి. మటన్ కర్రీ, ఒక నాటుకోడి, ఒక మటన్ కర్రీ. మటన్ కర్రీ ఓకే. ఆమ్లెటే కదా అంటే ఆమ్లెట్. ఇదేంది? ఇది ఆమ్లెట్లు వేసి కలిపేసి ఓకే. నాటుకోడి, మటన్ మటన్ కర్రీ. సరే, ఒక బోటి, 3 సింగిల్ ఆమ్లెట్లు అంతేనా? చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై ఓకే. మటన్ ఫ్రై, మటన్ బోటి ఫ్రై, ఓకే. మటన్ కర్రీ, మటన్ కర్రీ, తలకూర, తలకూర, నాటుకోడి, నాటుకోడి పులుసు, అది అప్పలాలు, గ్రేవీ, నాటుకోడి గ్రేవీ, గ్రేవీ. ఇంకా నాటుకోడి. వెజ్ వెజ్ ఏముంటాయి ఇక్కడ? వెజ్ అంటే అప్పకుండా అది రైస్, చూపించు. పప్పు, ఆడ చికెన్ బిర్యానీ ఉంది, కుష్కా, ఇది చికెన్ బిర్యానీ కుష్కా. ఇవన్నీ వెజ్. వెజ్ లో ఇవేనా ఉండేది? ఏమేమి ఉంటాయి చెప్పరా? పప్పు, సాంబార్, రసము, మజ్జిగ, అరటికాయ తాలింపు, పచ్చడి, ఇవి ఉంటాయి. సంగటి పార్సల్, ఇవి సంగట, చిన్న చేపల పులుసు, చిన్న చేప పులసులు, చేప ఫ్రై, చేప ఫ్రై. ఇవన్నీ పార్సల్ కా? ఇవన్నీ పార్సల్ ఐటమ్. ఇది వెజ్జా నాన్ వెజ్జా? ఇది వెజ్ రైస్. వెజ్. అది రైసేనా? అది రైస్. ఓకే. ఇక్కడ ఉండేవి పార్సల్స్ అన్ని వెజ్. వెజ్. ఓకే. ఈ సైడ్ ఉండదు నాన్ వెజ్. మన ఆమ్లెట్ ఇటు సైడ్.
ఓకే. ఇంకా వేయలేదు. ఆమ్లెట్ అడిగిన వాళ్ళకి ఫ్రెష్గా వేసిస్తారా? అంతే అంతే. ఇదే వంట రూమ్ అంతా, వంటలు చేసుకునేది చాలా హైజీనిక్ ఉంది. అంతే. రోజు కడతాము, ప్రతిరోజు కడతాము. అన్నిటికీ క్యాన్ వాటర్ యూజ్ చేస్తాం. క్యాన్ వాటర్ అన్నిటికీ. ఇది లోపల సర్వీసింగ్ టేబుల్ ఉంది. ఇంకా జనాలు 1:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 1:30 నుంచి రష్ స్టార్ట్ అవుతుందా? 4 దాకా. మార్నింగ్ టిఫిన్స్ ఉండవు కదా ఇక్కడ? మధ్యాహ్నం నుంచి మాత్రమే. ఇది రైసా? రైస్. ఓపెన్ చేయరా? ఓకే. పచ్చడి, తాలింపు, పెరుగు, అప్పలాలు. ఇక్కడ తినేవాళ్ళు సర్వా. ఏం సర్వా? మటన్ సర్వా. మటన్ సర్వా తినే వాళ్ళకి ఎంత అడిగినా వేస్తూ ఉంటాం. అది సంగట? అవును. ఇంక ఇవే నాకు ఇక్కడ ఐటమ్స్. అంతే. 1:30కి ఫుల్ జనం వచ్చేస్తారు, గ్యాప్ ఉండదు మళ్ళీ. ఇక్కడ క్యాటరింగ్ కూడా అవైలబిలిటీలో ఉందా? ఓకే. నాన్ వెజ్ వెజ్ రెండు క్యాటరింగ్ చేస్తారా? ఓకే. మీ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే కాంటాక్ట్ అయిపోతారు. ఓకే అన్న. అంకుల్ ఇక్కడ ఏమేమి ఉంటాయి అంకుల్? మటన్ ఫ్రై, మటన్ కర్రీ, బోటి ఫ్రై, బోన్లెస్ తలకూర, నాటుకోడి, చికెన్ ఫ్రై, చేపల పులుసు, చికెన్ బిర్యానీ, మామూలు వెజిటేరియన్ మీల్స్ ఉంటుంది. ఓకే. మార్నింగ్ టిఫిన్స్ కూడా ఉంటాయా? టిఫిన్ లేదు, మా ఓన్లీ లంచ్. ఓన్లీ లంచే ఉంటుంది. ఎంతకి స్టార్ట్ చేస్తారు? 11:30. 11:30కి స్టార్ట్ అవుతుంది. ఎన్నింటి దాకా ఉంటారు? 4 దాకా ఉంటారు. ఓకే. ఇది లొకేషన్ ఏమొస్తుంది అంకుల్ ఎగ్జాక్ట్ గా? ఇది అతిరామ్జీ కాలనీ, ఇది చైతన్య భారత్ స్కూల్ ఆపోజిట్. ఓకే. మీ హోటల్ నేమ్ ఏంది? రేవతి మెస్. ఓకే. లోపలంతా హైజీనిక్ గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అంకుల్ మీరు. చాలా నీట్ గా హోమ్లీగా ఉంటుంది. హోమ్లీ ఫుడ్. ఓకే అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది అంకుల్? బాగుంటుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 2 years నుంచి వస్తున్నాను. 2 years నుంచి. ఏది ఎక్కువ బాగుంటుంది అంకుల్ ఇక్కడ? నాన్ వెజ్ లో అంటే ఏది బాగుంటుంది? నాన్ వెజ్ లో నాటుకోడి. ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? రీజన్ సింపుల్. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. మామూలుగా ఇది క్యాటరింగ్ ఒకట్లే, ఎక్కువ క్యాటరింగ్ పోతుంది. నాన్ వెజ్ ఏదైతే దానికి రేటు కూడా ఇక్కడ నార్మల్ రేట్లే అన్ని. క్యాటరింగ్ ఎక్కువ పోతుంది ఇక్కడ. ఓకే. క్యాటరింగ్ లో ఏది ఎక్కువ తీసుకుంటారు? హోటల్ భోజనం అంటే రైస్, పప్పు, సాంబారు, రసము, పెరుగు, రైతా, అప్పలాలు, స్వీటు. చికెన్ బిర్యానీ.
ఫిష్ అడిగినప్పుడు వేడిగా వేసిస్తారా? ఓకే. అంకుల్ టేస్ట్ ఎలా ఉంది అంకుల్ ఇక్కడ? సూపర్. బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? 5 ఏళ్ళు. 5 ఏళ్ళుగా. బాగుంటుందా? ఎక్సలెంట్ గా ఉంది. సూపర్. ఓకే. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? 6th టైం. 6 టైం. బాగా అనిపించిందా? బాగుంది. ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? ప్రైస్ కూడా రీజనబుల్. రీజనబుల్. టేస్ట్ ఎలా ఉంది అంకుల్ ఇక్కడ? బాగుందమ్మా. బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? నేను 4-5 ఇయర్స్ వస్తాను. బాగుంటుందా ఇక్కడ? ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? ప్రైస్ బాగుంది. టేస్ట్ కోసం మేము 2 కిలోమీటర్ల నుంచి వస్తాం. అంకుల్ టేస్ట్ ఎలా ఉంది అంకుల్? బాగుందా? ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? మేము 3 ఏళ్ళ పై నుంచి వస్తాం. బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉంది ఇక్కడ అంకుల్? బాగుంటుందా? ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? 2 ఇయర్స్. 2 డేస్ నుంచి. ఏది ఎక్కువ? 2 ఇయర్స్. 2 ఇయర్స్ నుంచా? ఓకే. ఏది ఎక్కువ బాగుంటుంది ఇక్కడ? ఏది ఎక్కువ తీసుకుంటారు? అన్నీ బాగుంటాయి. సో ఇప్పుడైతే కుష్కా తీసుకున్నాను, అలాగే చికెన్ ఫ్రై అయితే తీసుకున్నా. వీటి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పి. స్మెల్ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే చూద్దాము. బిర్యానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. సూపర్ ఉంది. ఇక్కడైతే నాకు మెయిన్గా సర్వీస్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు చూసినట్టయితే మొత్తం ఫ్యాన్స్ అయితే పెట్టారు. సర్వీస్ కూడా ఎక్సలెంట్ ఉంది. బిర్యానీ అయితే ఎక్సలెంట్ ఉంది. చికెన్ ఫ్రై అయితే చూద్దాము. పీస్ అయితే సూపర్ సాఫ్ట్గా ఉంది. చూద్దాం. చికెన్ టేస్ట్ కూడా రొటీన్ అయితే లేదు, డిఫరెంట్ టేస్ట్తో ఎక్సలెంట్. అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్. అంతే. ఇక్కడ నాన్ వెజ్జే కాదు, వెజ్ కూడా ఉంటుంది. మీరు చూసినట్టయితే రెస్టారెంట్ ఎంతమంది వచ్చారో. టైం ఇప్పుడు 1 o'clock అలా అవుతుంది. ఓకే. ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోండి.
పెట్టచ్చు. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.